ఈ సినిమా థియేటర్లో ఉండదు, మళ్ళీ చెప్తున్నా. మీరు టీవీలో చూసినా అక్కడెక్కడ చూసినా థియేటర్లో చూస్తే అది వేరు అసలు. సో దయచేసి రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి సినిమా చూడడం. అందరి బాధ ఒకటైతే నా బాధ నాది. సో చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఆర్టిస్ట్కి. ఎందుకంటే మా RX100 సంబంధించి ఇదే లాస్ట్ ఫంక్షన్ ఏమో మీడియా ముందుకు వచ్చి చెప్పేది. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రావచ్చు, కానీ RX100 అంటే నిజంగా చిన్న బాధ కూడా ఉంది లోపల. సో ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, మా ప్రొడ్యూసర్కి, అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి అందరికీ దయచేసి నేను ఏదైనా మాట్లాడితే అందులో మెయిన్ పాయింట్ని పక్కకి గెంటేసి యూట్యూబ్లో టమ్లీన్స్ పెడుతున్నారు. నాకు భయంగా ఉంది ఇవన్నీ, అంటే కొత్త కదా నాకు, చాలా భయంగా ఉంది అనుకోండి. దయచేసి కొంచెం చూసుకుని పెట్టండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తాయి నేను పర్సనల్గా. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అజయ్ గారు బైక్ గురించి చెప్పలేదు. నేను బైక్ యాక్చువల్లీ డ్రీమే, కానీ కొనడానికి ఎక్కడ చిన్నప్పుడు కదండి అదంతా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.